రావమ్మా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎంత అంటే అంత చెప్పలేనంతమ్మా. నా బిడ్డ అమ్మా ఏ దేశం వెళ్ళి నా మళ్ళీ వచ్చినట్టుందమ్మా. నాకు దేవుడు ఇచ్చిన కొడుకయ్యా, నా వరం అది. కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ పర్యటన వచ్చినప్పుడు బాధితులను పరామర్శించే క్రమంలో వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ అమ్మగా భావించే ఇండ్ల నాగేశ్వరమ్మ గారికి కన్న తల్లిలాగా చూసుకుంటారు. ఆయన ఆనాడు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని ఈ రోజు రేపు ఇప్పడం రావడం ఎంతో సంతోషకరం. ఇప్పడం గ్రామోత్సవ ఆనందోత్సవాలతో ముఖ్యంగా మా అత్తయ్య గారు ఆమె పొద్దు నుంచి ఆమె సంబరం మామూలుగా లేదు. వాళ్ళ బిడ్డను చూసుకోవాలంటే బిడ్డకి ప్రేమతో ఏదైనా తినిపించాలని ఆమె ఉవ్వుళ్ళూరుతుంది. కళ్యాణ్ గారి దాతృత్వాన్ని, కళ్యాణ్ గారి మనస్సుకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటుంది. ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కొడుక్కి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. అంతా ఎంత కాదయ్యా, తెలీదు, తెలియనంత ఇష్టం. అసలు అంత అంతా ఎంత కాదు, తెలియనంత. అమ్మయ్యా నాకు దండం పెట్టాడు. మైకి నేను ఏం తినిపిస్తాను, ఆయన ఏం తింటాను అంటాడు, నా చేతి ఏం పెడతాను, అదే ఒక్కటే నాకు అయ్యా. అమ్మో ఆయన అడిగింది నేను అసలు చూస్తున్నా, ప్రాణం ఇస్తానయ్యా, నా ప్రాణం మైకి ఇస్తానయ్యా. మయ్యా ఇన్నేళ్లు ఉండాలి, అన్ని ఏళ్లు ఏమిరాగానే నేను చూడాలయ్యా, నేనున్నా చూడాలయ్యా. నాకు అది ఒక్కటే కోరిక. తర్వాత నేను చచ్చిపోయినా నాకు బాగలేదు. నా కొడుకు మాత్రం కొన్నేళ్లు సీఎంగా నేను చూసుకోవాలి. నా ఆనందం అది, నా గొప్పతనం అది. బంగారం నా వరం అయ్యా, నా వరం అంటే నాకు అసలు మాకు నా సొంత కొడుకులు కదా, ఆ కొడుకే నాకు రక్షణ, ఆ కొడుకే నాకు ఇష్టం, ఆ కొడుకుతోటి నేను ఇది అవ్వాలి, ఆ కొడుకే నాకు అవసరం. అది నా కొడుకే. మీ కొడుక్కి ఏం తినిపిస్తున్నారు? ఏముందామని ఆయన ఏం తింటాడో నాకు అది తెలిసిద్ది. నేను ఉగ్గుపాలు వేయలేదుగా, నా వరం ఇచ్చిన కొడుకు కదా నాకు. నేను అన్నం పెట్టి పోషించలేదు కదా, నా వరం ఇచ్చిన కొడుకు కదా అతను. ఆయన ఏం తింటాడు అయ్యా, అయ్యా నువ్వు తినేదేని అని అడుగుతా ఫస్ట్. ఆయన ఏం తింటాడు అసలు నిమిషంలోనయ్యా, ఒక్క నిమిషమే. ఓకే.